ఎంత పెద్ద సమస్య అయినా సంయమనం పాటిస్తే పరిష్కరించుకోవచ్చని, ఆవేశాలకు పోతే నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఇక దిలావల్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, ప్రజలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడంలో మంత్రివర్యులు సీతక్క చాలా చొరవ తీసుకున్నారని చెప్పారు. ఇక దిలావర్పూర్ ఘటనలో పోలీస్ శాఖ పూర్తి సమయం పాటించిందని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి తన వాహనాన్ని ఘోరావు చేయడంతో ఆర్టీఓ రత్న కళ్యాణి అస్వస్థతకు గురైందని, ఈ నేపథ్యంలోనే రోపు పార్టీతో వెళ్లి ఆర్టీఓను బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి పంపించామని వివరించారు. ఈ క్రమంలో కొంతమంది ఆర్టీఓ వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, వారి ప్రయత్నాన్ని నిలువరించామని చెప్పారు. పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండేందుకే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసిరినప్పటికీ లాఠీ చార్జ్ చేయకుండా శాంతియుతంగానే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ఈ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు, అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఓపిక పట్టామో. మంచిర్యాల జిల్లా వేమన